ఫస్ట్ నేను చెప్తా. ఫ్రెండ్స్, ఈరోజు మా మోక్ష మీకోసం ఏదో ఒక రెసిపీ చేసి చూపిస్తుందంట. ఏంటో తన్నే అడుగుదాం. ఏంటి మోక్ష చెప్పు. గ్రేప్ ఐసా అంటే గ్రేప్స్ తో చేస్తున్నావా? నీకు స్టవ్ ఆన్ చేయడం వచ్చా? స్టవ్ ఆన్ చేయడం రాకుండా నువ్వు ఐస్ చేస్తానంటున్నావు. ఎలా ఉంటుందో ఏంటో. స్టవ్ ఆన్ చేయి, చూపించు. గ్రేప్స్ చూపించు. మరి పైకి పెట్టు. ఇంకా ఎన్ని గ్రేప్స్ తీసుకున్నా? అవన్నీ కౌంట్ చేసి చెప్పు. అయితేనే అవన్నీ ఒక పావు కిలో గ్రేప్స్ తీసుకున్నావు. పావు కిలో గ్రేప్స్. సో వాటిని ఏం చేయాలి? ఫస్ట్ వాష్ చేయక్కర్లేదా? మరి వాళ్ళకి చెప్పాలి కదా వాష్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు స్టవ్ నేను ఆన్ చేయాలి. అయితే దేవుడా దేవుడా. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టావు. ఇప్పుడేంటి? నీళ్ళు పోయావు, వాటర్ వేస్తున్నావు. అవన్నీ వేసేయాలా? అవన్నీ వేయాలి. మరి ఇప్పుడే కదా వేసా వాటర్, అప్పుడే కాలుతాయి ఏంటి? ఏం కాలవమ్మా. ఆయిల్ అయితే చేతి మీద తోలుతుంది. అలా ఒకటొకటి ఇస్తారేంటి? సో వాటర్ వేసి ఆ వాటర్లో గ్రేప్స్ అన్నీ వేసా. ఇసరాలా? అలాగే బాగా గుర్తుపెట్టుకుంటారు అయితే. చాలా బాగా చేయాలి వీటిని. వీటి లోపల ఉన్న పర్పుల్ కలర్ మొత్తం వాటర్ బయటకు వచ్చేదాకా వెయిట్ చేయాలి. అప్పటి వరకు బాయిల్ చేసుకోవాలి. వెయిట్ చేయడం అంటే అవి బాయిల్ అవ్వాలా? ఇలాగ ఏమైనా టిప్ చెప్తావా? చెప్తాను. ఏం చెప్తావు? ఐస్ క్రీమ్ బయట తెచ్చుకో, నేను వీడియో చేస్తున్నాను కదా. చెప్పు ఇప్పుడు. ఇందులో వేసుకొని నేను చేస్తున్నాను. ఏ చూపించు. ఆల్రెడీ చేసా కదా. నేను ఒకసారి చేశాను, కానీ ఇప్పుడు నువ్వు మనకి అది ఉంది కాబట్టి చేసేస్తున్నా. మరి అందరికీ అలాంటిది లేకపోతే ఎలా మరి? ఓ, పేపర్ కప్స్ కూడానా? అంటే ఇందులో లేని వాళ్ళు పేపర్ కప్స్ లో వేసుకోవచ్చా? లేకుండా మన ఇంట్లో సిల్వర్ ఫాయిల్ ఉంది కదా, దాని పైన ఇలా పెట్టుకొని స్టిక్స్ వచ్చాయి. ఓకే, అయితే వస్తున్నాను. ఈ బాయిల్ అవుతున్నాయి. ఇదిగో ఇలా ఓపెన్ అవ్వి ఇలా రావాలి. ఒక బ్రేక్ అవ్వాలి. ఇంకా బాయిల్ చేసుకోవాలా? అంతేనా? ఇంకా బాయిల్ చేసుకోవాలి. వాటర్ పర్పుల్ కలర్ లోకి వచ్చాయా? వచ్చాయి కదా. కళ్ళు కనిపించట్లేదా నీకు? కనిపించట్లేదు. కొంచెంసేపు ఆగు మోక్ష. అవి ఇంకా బాయిల్ అవ్వాలంటున్నావు కదా. ఇలాగ బోర్ కొట్టకుండా ఏదైనా సాంగ్ పాడు. ఏదో ఒకటి నీకు వచ్చిన సాంగ్. పాడే. అట్ల పొలు తీసావా కలపడానిక? ఉప్పు చూడాలా? కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇంకా చేంజ్ అవ్వాలి. ఏంటి నువ్వు చూసావు అయితే నేను చూసానా? చూసి చెప్తానేమో. బాగిపోయా. ఓకే, స్టవ్ ఆఫ్. స్టవ్ ఆఫ్ అంతేనా? కన్ఫర్మ్. స్టవ్ ఆన్ చేయడం అలాగ రాలేదు, ఆఫ్ చేయడమే కదా. ఆఫ్ చేసేద్దు కానీ. వావ్, సూపర్ మోక్ష. నీకు స్టవ్ ఆఫ్ చేయడం వచ్చేసిందా అప్పుడే? 4th క్లాస్కే స్టవ్ ఆఫ్ చేయడం వచ్చేసిందంటే మా మోక్షకి చాలా గ్రేట్ కదా. నీలాంటి మేనగోడలు ఉన్నాక నాకు పిచ్చి రాకపోతే ఇంకేమొస్తుంది?
అది ప్లేట్లో వేసుకుని ఏం చెయ్యాలి ఏంటి? ఇలా ఇక్కడ తీసుకొచ్చి చూపించు. పేస్ట్ చేశారు గట్టిగా, మెత్తగా ఇలా ఉడికిందా మరి? ఉడికిపోయింది. ఇప్పుడు బయటికి తీసేసి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. అయితే స్టవ్ ఆఫ్ చేయి. అయితే ఇవన్నీ చల్లారాలేమో కదా? చల్లారకూడదు, వేడిగా ఉన్నప్పుడే చేయాలి. సరే. సో వాటర్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఈ గ్రేప్స్ అన్నింటిలోంచి వాటర్ సపరేట్ చేసేసిందండి. సో ఇప్పుడు వీటిని మ్యాష్ చేయాలంట, అది చూద్దాం. ఇప్పుడు వాటిని మ్యాష్ చేస్తున్నావా? వస్తుందా చేయడం? అది కనిపించలేదు. నేను చేయనా లేకపోతే? నేను చేస్తాను. ఏది సరే చేయాలి. నేను వీడియో తీస్తాను. అది పేస్ట్లో అయిపోవాలి. మిక్సీలో ఆడేసుకోవచ్చు కదా? మిక్సీలో ఆడుకోకూడదు అంట. నేను వీడియోలో మిక్సీలో ఆడకూడదు. ఎలా పేస్ట్ అవుతాయి మిక్సీలో ఆడకుండానే? మరి వాళ్ళు అది స్మాష్ చేస్తే మంచి పేస్ట్లో అయిపోయింది. నువ్వేమో అది కనిపించలేదున్నావు. మరి మంది ఏదో వస్తుంది. లేకపోతే మన దగ్గర దంచేది ఉంది కదా, అత్తే ఒకటి అలా పేస్ట్. సరే ఇప్పుడు ఆఫ్ చేసి సో దీన్ని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. అంటే కొన్ని పైన తొక్కలు అయితే ఉండాలి, మరీ మెత్తగా కాదు. ఓకే, ఎంతేనా? అంతే. ఓకే. కాకపోతే వాళ్ళకి తొక్కలు లేవు, మనకి తొక్కలు ఉన్నాయి అంతే. అయినా ఒకవేళ వాళ్ళు చెప్పారు తొక్కలు ఉన్నా కూడా ఏం పర్వాలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసేస్తాం. సో కలిపేసుకొని మనకు కావాల్సినంత షుగర్ వేసుకోవాలి. షుగర్ తీసుకురా వెళ్ళి. షుగర్ తీసుకురా. సరే, షుగర్ వేస్తుందా మోక్ష? ఎన్ని స్పూన్స్ వేస్తా? 5. అంటే మన స్వీట్నెస్ బట్టి ఎన్ని కావాలితే అన్ని యాడ్ చేసుకోవాలి. స్పూన్ తో నిండుగా కూడా తీయట్లేదు. మరి వాళ్ళు సగమే తీసారే. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి అమ్మా. అవునమ్మా, అది ఎప్పుడో ఇది అలాగా వేడిగా ఉంది కాబట్టి ఇది కూడా తొందరగా కరిగిపోతుంది. ఇది కరిగిన తర్వాత సోలోగా నేను మధ్యలో తగలడానికి నేను స్లైస్ చేసుకుంటాను. కట్ చేయడం కూడా వచ్చా నీకు? వచ్చు. అమ్మ అంటది నేను కట్ చేసేసుకుంటాను. ఒకసారి ఆల్రెడీ ఒకసారి కట్ అయిపోయింది. అందుకే చిన్నపిల్లలు నైఫ్తో ఉండొద్దు అని చెప్తాం. అయితే నాకించి మళ్ళీ నిమిషంలో నేను మళ్ళీ కట్ చేసుకొని సో ఇప్పుడు కట్ చేసినవన్నీ ఇందులో వేస్తున్నావా? ఏంటి ఎంత జూమ్ అయిపోయింది? జూమ్ అయిపోతా నన్ను చేయమంచి తొక్కలు అలా ఉండిపోయింది. నేను వేస్తాను లేదు అందులో వేస్తావా? అడిగిన ప్లేట్ పెట్టుకుని కింద పోసేస్తావు. వేసేస్తున్నావు కదా. ఇంకా వెయ్యి. ఇంకా చెప్పండి. ఇంకేం ఒకసారి. ఓకే, అదే అడిగిన ప్లేట్ పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు. ఇందులోకి సరిపోగా ఉంటే పేపర్ కప్ పెట్టచ్చా? ఇంకా ఉంటే పేపర్ కప్స్ పెట్టుకుని మళ్ళీ తినచ్చు. ఒకసారి చూపించు. ఒకేలాగా కప్లో కూడా వేసో పెట్టి క్లోజ్ చేయి. ఇప్పుడు ఇందాక ఇచ్చిన పేపర్ ఏది? ఇంకొకటి అది కాదు, చిన్న ఫాయిల్ ఏమో పోయింది. అది పూర్తిగా సరిపోయిందా? సరిపోయింది. అవును. సో ఇప్పుడు దీనిపైన సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసేసుకోవాలి.
ఒకసారి పైన ఇలా క్లోజ్ చేస్తే ఇప్పుడు నేను తక్కువ ఇంకో స్టిక్ తీసుకురా గ్లాస్ పెట్టడానికి. నువ్వు పెట్టే. చారు పెట్టారా? పెట్టలేదు. అది సరిగా పెట్టు, నీట్గా పెట్టయితే. చిన్నదే పెట్టుకుంటేనే మనకి పెట్టుకుంటాను. నువ్వు ఇంకా పెద్ద చేసేస్తున్నావు. అలా అటు ఇటు సైడ్కి జరిగిపోతుంది పుల్ల. ఇటు చూసి చెప్పు తింగరదానిలాగా. ఏడ్చినట్టుంది. మనం ఒక నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చి మనం దీన్ని బయటకు తీసుకోవాలి. దీనిపైన ఉండే సిల్వర్ ఫాయిల్ ఏదైతే ఉందో ముందు దాన్ని తీసేసుకోవాలండి. తీసుకుని అప్పుడు మనం ఈ గ్రేప్స్తో చేసిన ఐస్ని బయటకు తీసుకోవాలి. ఒకవేళ ఇది రాకపోతే కొంచెం వాటర్తో తడి చేస్తే చాలు, వచ్చేస్తుంది. సో చూసారు కదా, చూస్తుంటే చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా చాలా బాగుంది. మా మోక్ష చేసింది కదా, మా అందరికీ బాగా నచ్చింది. మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లలతో ఈ విధంగా చేయండి. చేస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే వాళ్ళకి కూడా ఇలాంటివి చేయడం అలవాటు అయినట్టు ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మా మోక్ష ఎలా చేసింది అనేది కూడా కామెంట్లో చెప్పండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.